హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇక్కడ నేను బగారా రైస్ అండ్ నాటుకోడి చికెన్ పులుసు అయితే చేస్తున్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి చేయాలనుకున్నాను. అండ్ నాటుకోడి పులుసులోకి బాగుంటుంది కదా, సో కాంబినేషన్ అనేసి. బట్ టైం లేదనమాట. ఇంకా అక్కడ లైవ్ కోడి తీసుకొని అదంతా నీట్గా క్లీన్ చేయించి కట్ చేయించుకొని తీసుకొని వచ్చేసేసరికి మా సోముకి లేట్ అయిపోయింది. అండ్ దట్టు ఆఫీస్కి వెళ్ళాలి మార్నింగే. ఇంకా దానికి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా బగారా రైస్తోనే సరిపెట్టుకున్నాం అనమాట. అండ్ రైస్ అండ్ నాటుకోడి పులుసు అయితే చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాటుకోడి మామూలుగా అయితే మన ఊరి సైడు 1 కిలో 450 సంథింగ్ కదా, సో ఇక్కడైతే 650 అంట. అండ్ 1 కిలోకి ఇంకా బాగుందనేసి 1 కిలో 400 గ్రామ్స్ సంథింగ్ ఉందనేసి ఇంకా అది 1100 అయితే పడిందంట. సో ఇంకా దానికి బదులు మటన్ తీసుకురావచ్చు కదా సోము అంటే, లేదు చాలా రోజులైంది నాటుకోడి పులుసు తిని అనేసి మా సోము ఇంకా నాటుకోడి తీసుకొచ్చాడనమాట. ఇంకా ఇంత మొత్తానికి 1100 అయితే పడింది అనేసి చెప్పారు. బట్ నాకైతే కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. మనకి చికెన్లోనే 3 టైప్స్ ఉంటాయన్నమాట, లేయర్ అండ్ బాయిలర్ అండ్ ఫ్రీ లేయర్ అనేసి. సో అందులో ఫ్రీ లేయర్ తీసుకొచ్చాను మా సోము, అది ఇంకా ఎక్కువ కాస్ట్, అందుకనేసి 1100 అయితే పడిందంట. సో నాకైతే ఇవన్నీ తెలియదు, అక్కడికి వెళ్ళి చికెన్ వాళ్ళు చెప్తే తెలుసుకొని తీసుకొచ్చాడు మా సోము. అండ్ చేసిన తర్వాత అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ తినేటప్పుడు అరోమా అంతా చాలా బాగా అనిపించింది. నిజంగా మన ఊరు సైడు లైక్ ఫ్రీగా తిరిగే కోళ్ళు తీసుకొని మనం చేసుకున్నట్లుగానే ఉంది. సో అలాంటి కోడే తీసుకొని కట్ చేయించుకొని తీసుకొచ్చాడు మా సోము. సో ఫైనల్గా 1100 పెట్టినందుకు టేస్ట్ లేయర్ కోడి అరోమా అయితే అనిపించింది. బట్ పూరి చేసుకుంటే ఇంకా బాగుండేది, బట్ టైం లేక చేసుకోలేదు. నైట్కైనా చేయొచ్చులే మా సోము వచ్చిన తర్వాత అనేసి ఇంకా బగారా రైస్ సర్వ్ చేసేసాను వేడివేడిగా. సో అదనమాట నా ఇవాళ బ్లాగు. ఫ్యూ మంత్స్ తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, సో ఆ ఫ్లో అయితే తగ్గింది అండ్ టోటల్గా అన్నీ మర్చిపోయాను. సో దట్స్ ఫర్ ద మినీ బ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్